ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. 15 ఆగస్టున సమరశంఖం. ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడి. సీఎం చెప్పినట్టుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు. ఆరోగ్య కార్డులకు అతిగతి లేదు. డిఏలు విడుదల లేదు. సెప్టెంబర్ 1 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్న జేఏసీ నేతలు. సో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లులు దాదాపుగా నెలకు 700 కోట్లు చెల్లించాలని చెప్పినా కానీ కేవలం గత నెలలో 183 కోట్లు మాత్రమే క్లియర్ చేశారని, మరి ఈ నెలతో కలుపుకుంటే దాదాపు 1217 కోట్లు చేరిందని వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఉద్యోగుల గూడును విన్నవించిన ఆయన పెడచావన పెడుతున్నారన్నారు. ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ చూసినట్లయితే పెండింగ్ బకాయిలను ప్రతి నెల తప్పకుండా చెల్లించాలి. 2 నెలలుగా చెల్లించాల్సిన 1217 కోట్లు ఈ నెలలో చెల్లించాలి. ఈహెచ్ఎస్ పథకం జూలై నెలాఖరులోపే దాని యొక్క విధి విధానాలు రూపొందించి అమలు చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణం విడుదల చేయాలి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఏకీకృత సర్వీస్ నిబంధనలను అమలు చేయాలి. పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని 50% పైగా ఫిట్మెంట్ అమలు చేయాలి. ఇట్లా కొన్ని డిమాండ్స్ అయితే చేయడం జరిగింది.